ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ కాకుండా ఇంకేం బుక్స్ కావాలి మెయిన్లీ ఫర్ యూపీఎస్సీ అనే కాదండి, చాలా మెయిన్ సబ్జెక్ట్స్లో మన ఎథిక్స్, ఏపీపీఎస్సీ దాంట్లో ఎథిక్స్ ఉంది, ఈవెన్ ఎస్ఏ రైటింగ్ కూడా యూజ్ అవుతుంది. సో చూసుకోండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ నేనేమంటున్నా అంటే, మీరు ఒకవేళ ఆప్షనల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయితే ఏదన్నా ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి, ఆర్ఎల్స్ మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ అయితే బెస్ట్. బికాజ్ ఎక్కువ ఉండదండి, తక్కువే ఉంటుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్. జస్ట్ ఎక్కడెక్కడ ఏమేమి మీటింగ్స్ జరుగుతున్నాయి, ఎవరెవరితో మనం రిలేషన్స్ ఉన్నాయి, వరల్డ్ హిస్టరీలో మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఎథిక్స్, ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. జి సుబ్బారావు బుక్ అండ్ పిఎన్ రావు చౌదరి. జి సుబ్బారావు అండ్ పిఎన్ రావు చౌదరి చాలా మంచిగా ఉంది ఈ బుక్. చాలా లేమెన్ అంటే ఏంటి అంటే ఈజీగా అర్థమయ్యేలాగా, ఎక్కువ టర్మినాలజీస్ ఏది పడుతుంది యూజ్ చేయకుండా, కొంచెం కన్ఫ్యూజింగ్ కాకుండా, కొంచెం టైప్ ఆఫ్ స్పూన్ ఫీడింగ్ లాగా గోరు ముద్దలు పెడుతున్నట్టు. సో ఇది కూడా కొంచెం ఈజీగానే ఉంది బుక్. సో చూసారా, ప్రతి ఒక్క ఆథర్ గురించి ఉంది, లెసన్స్ ఫ్రమ్ లైఫ్స్ ఆఫ్ గ్రేట్ లెజెండ్స్. చూడండి, నేను అన్ని స్క్రోల్ చేసి చూపిస్తాను. దీని కాస్ట్ ఎంత ఉంది అంటే 775 ఉంది, బట్ మనకి మార్కెట్లో 600-630కి దొరికేస్తుంది. అండ్ నెక్స్ట్ బుక్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇంకో బుక్ కూడా ఉందండి, ఈ ఒక్క బుక్ కాదు, ఇంకో డీకే బాలాజీ. ఈ బుక్ కూడా చాలా ఫేమస్ బుక్. ఇది రాసినది ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఒక 10 years బ్యాక్ 2013లో ఆయనకు ర్యాంక్ వచ్చింది. ఈవెందో ఆయనకు 2013లో ర్యాంక్ వచ్చినా, బట్ ఆయన నేర్చుకున్న ఎథిక్స్ మొత్తం ఈ బుక్లో ఇంప్లిమెంట్ చేశాడు. ఎలా ఉండాలి ఏంటి అని చూసారా, డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ అన్నీ యూజ్ చేస్తారు ఈయన అయితే. సో ఈ బుక్ కూడా చాలా ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్లోనే ఉంది. చూడండి, నేను ప్రతి ఒక్క పేజ్ అంటే మ్యాక్సిమం ఇంపార్టెంట్ పేజెస్ ఓపెన్ చేసి చూపిస్తున్నా. లాస్ట్లో ఫ్రమ్ గ్రేట్ లెసన్స్, గ్రేట్ పర్సనాలిటీస్ నుంచి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా, ఆ క్వశ్చన్ ఇవ్వడమే కాకుండా అది ఎలా రాస్తే బాగుంటుంది, దాంట్లో చార్ట్స్ యూజ్ చేయొచ్చా వద్దా అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ లాస్ట్లో మనకు స్టోరీస్ కూడా, ఈ స్టోరీస్ ఎందుకు ఎస్సేలో యూజ్ చేసుకోవచ్చు, ఏదన్నా ఒక ఆన్సర్ స్టార్టింగ్ చేసే ముందు యూజ్ చేయడానికి. సో చూసారా, ఇది ఈయన కాస్ట్ ఎంత ఉంది, ఈస్ 399, మనకు 300లో దొరికేస్తుందండి. అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇది ఒక ఐపీఎస్ ఆఫీసర్, అశోక్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్. ఈ బుక్ కూడా ఎక్స్ట్రాడినరీ బుక్ అండి. అసలు టైం వేస్ట్ అవ్వకుండా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది బుక్ ఓపెన్ చేసినాం అనుకో. ఇంత జరుగుతుందా మన సరౌండింగ్స్లో. ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే అంతే కదండి, కమ్యూనల్ రయాట్స్ ఎన్ని జరుగుతున్నాయి, బార్డర్లో ఎలా జరుగుతున్నాయి, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి, మనం ఇన్ని పోలీసులు అవి కాకుండా సెక్యూరిటీ థ్రెట్స్ ఎలా వస్తున్నాయని, రెడ్ కారిడర్, నక్సలిజం, మావోయిజం, ఇవన్నీ ఈ సబ్జెక్ట్లోనే వస్తాయి. రిపీటెడ్గా అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది ఈ బుక్. చిన్న బుక్ అండి, చూసే పెద్దగా అనిపిస్తుందేమో, బట్ చాలా చిన్న బుక్, ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్. చూడండి, ఈ బుక్ కాస్ట్ ఎంత ఉంది, ఇట్స్ నియర్లీ సమ్ 280నో 320నో ఉందండి. 4th ఎడిషన్. ఇప్పుడు 5th ఎడిషన్ కూడా వచ్చేసింది. ఇఫ్ పాసిబుల్ అది తీసుకోండి. నా దగ్గర 4th ఎడిషన్ ఉంది. అండ్ మీకు బోర్ కొట్టినప్పుడు జనరల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. మొన్న క్వశ్చన్స్ కూడా యూపీఎస్సీలో క్రికెట్ గురించి అలా జనరల్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు, జనరల్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సో ఇలాంటివి మీకు బోర్ కొట్టినప్పుడు, ప్రెసిడెంట్ ఎవరు, ఫస్ట్ ఉమెన్ ఎవరు స్పేస్లో వెళ్ళినది, అలాంటి చిన్న చిన్న టర్మ్స్ కూడా యూజ్ చేసుకో, కొంచెం చదువుతూ ఉంటే బాగుంటుంది. విజేత కాంపిటీషన్ బుక్స్ 230 అని ఉంది, 200కే దొరుకుతుంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలామంది సఫర్ అవుతున్నారు, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏం చదవాలి, ఎంత చదవాలి అని. ఇది జనరల్ కాంపిటీషన్ బుక్, తెలుగు అకాడమీ హైదరాబాద్ బుక్. చాలా సింపుల్ వర్డ్స్లో ఉంటుందండి. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ 3 కలిపితే వచ్చిన బుక్ ఏది అంటే ఈ బుక్ అని అంటాను. చిన్నగా మరీ ఎక్స్ట్రాడినరీగా అడగలేదు. నేను లాస్ట్లో చెప్తాను, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఈ బుక్తో సరిపోదు, ఇంకా చాలా చదవాల్సి వస్తుంది. అది ఏం చదవాలో నేను చెప్తాను, కానీ ఇది మాత్రం ఇంపార్టెంట్. మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్సీఆర్టీస్ ఏం లేవు. సో ఇలాంటి బుక్స్ ఏదైనా ఒకటి పెట్టుకుంటే బెస్ట్ అండి. ఇది సమ్ 600-650లో దొరికేస్తుంది మనకు. ఒకసారి మీకు పాసిబుల్ అయితే దీన్ని ప్రిఫేస్ ఒకసారి చూడండి, ఏం అడుగుతున్నారు, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అని. 399 అని ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ రీజనింగ్ కోసం, హౌ టు క్రాక్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అని జయకృష్ణ. అండ్ వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ మొత్తం మ్యాథ్స్లో
ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇది ఓన్లీ యూపీఎస్సీ కాదు, ఏపీపీఎస్సీ, మన గ్రూప్ 2 కూడా ఉంది. ఈవెన్ తెలంగాణలో కూడా కొన్ని చోట్ల మ్యాథ్స్ యాడ్ చేసినారు, డేటా ఇంటర్ప్రిటేషన్స్ అవన్నీ దానికి యూజ్ అవుతాయి. ఇంకా వేరే వేరే కాంపిటేటివ్ ఒక్కటే దాంట్లో కూర్చోం కదండి, వేరే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాస్తుంటాం. సో దాంట్లో కూడా యూజ్ అవుతుంది. సో ఈ బుక్ అయితే బెస్ట్ అండి నేను చూసినంతవరకు. అరిహంత్ పబ్లికేషన్స్, ఇది కూడా అరిహంత్ ఆల్రెడీ చాలాసార్లు వినుంటారు. అండ్ ఇంకా చాలామంది మేము కంప్లీట్గా 40 క్వశ్చన్స్కి 40 పెట్టలేము, ఇంగ్లీష్లో కూడా కొన్ని పెట్టాలి అని అనుకుంటుంటారు. సో ఇంగ్లీష్కి అయితే ఇది ఏపీ భరద్వాజ్ కంపల్సరీ ఇంగ్లీష్. ఈయన కూడా చాలా నంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఇచ్చి వర్బ్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ అంటే ఏంటి, నౌన్ అంటే ఏంటి అని ఇంచ్ బై ఇంచ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ బుక్లో. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఇప్పుడు ట్రెండ్ ఎలా మారచ్చు అని చాలా అనాలిసిస్ చేశారు ఈ బుక్. చాలామంది నాకు మ్యాథ్స్ అస్సలు రాదు అని అనే వాళ్ళకి మేము కానీ ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి, ఒక్కటే బుక్లో అన్నీ చేయలేకపోతున్నాం అని అనుకునే వాళ్ళకైతే బెస్ట్ అయితే ఈ బుక్. చూస్తున్నారా ఎన్ని చాప్టర్స్, నియర్లీ 24 to 25 చాప్టర్స్ ఉంటాయి. 540 మనకు 450కి అంతా వచ్చేస్తుంది ఈ బుక్. సో ఇదే అండి, ఇంగ్లీష్కు, రీజనింగ్కు, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ నాలెడ్జ్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇవన్నీ కాకుండా ద మెయిన్ థింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మనం న్యూస్ పేపర్ చదవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ కోసమే కాదండి, ఇప్పుడు ఇవన్నీ బుక్స్ చదవడం ఒక ఎత్తు అయితే న్యూస్ పేపర్ చదవడం ఒక ఎత్తు. సో న్యూస్ పేపర్ దీని నుంచే మెయిన్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ అయితే అవన్నీ పిల్లర్స్. ఇప్పుడు ఇది ప్రజెంట్ జస్ట్ పిల్లర్స్ స్ట్రాంగ్ ఉండి పాతకాలం ఇల్లులు కాదు కదా మనం కట్టేది, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి సెట్ అయ్యేట్టున్నట్టు. కానీ పిల్లర్స్ అనేది ఇంపార్టెంట్. సో పిల్లర్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలో అన్ని బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎథిక్స్. ఇంకే బుక్స్ కావాలో కమెంట్ చేస్తే ఐ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.